ఇది చాలా ముఖ్యమైన ఘట్టము, అంటే చాలా ఇంపార్టెంట్ అనే విషయం అండి. గోశాల అంటే షెడ్డు, ఎకో ఫ్రెండ్లీ షెడ్డు. మనకి మరీ డెప్త్గా చెప్పాలంటే శాల అంటే ఇలా పశువులకి మన ధర్మంలో పాత పద్ధతిలో పశువులు కొట్టమంటారు, వీళ్ళైతే కొట్టమంటారు, మనం అయితే దోళ్ళపాక అంటాము, జనరల్గా అయితే గోశాల అంటారు. గృహం వాటికి ఉండడానికి అనమాట, అంటే స్థావరం. ఎలా ఉండాలి, ఒకప్పుడు బాగా ఒక 200-300 ఏళ్ళ క్రితం పశువులు ఎలా ఉండేవి అంటే ఆవులు, ఎద్దులు, బుల్స్, సేమ్ ఈ 3, ఇంకా మిగతావి కూడా. పెద్ద పెద్ద మానులు, మహావృక్షాలు ఉండేవి. అప్పుల్లో మీకు భారతదేశంలో చూసిన అడవి, అక్కడక్కడ చిన్న చిన్న కుటుంబాలు, ఆ విపరీతమైన దట్టమైన అడవులు ఇళ్ళ దగ్గర కూడా ఉండేవి. మనం అక్కడే నివసించే వాళ్ళము. సో వాళ్ళ దగ్గర ఉండే ఆ పెద్ద వృక్షాల దగ్గర, అంటే చాలా ఏళ్ళ వృక్షం ఇంత లావు ఉంటుంది కదా, దాని ఆకులు కూడా అలాగే కమ్మేసినట్టుగా చాలా దట్టంగా చిక్కగా ఉంటాయి. వర్షం నీళ్ళు కూడా సరిగ్గా కింద పడనంత దట్టంగా ఉండేవి. వాటికి కట్టేవారు, అంటే వేయకముందు, షెడ్ వేయకముందు వేయాలని వీళ్ళకి అన్నీ ఒక్కొక్కటి మనకి పూర్వీకులు కనిపెడుతూ అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నారు అన్నమాట కదా. సో తర్వాత గృహలు ఉండేవి, ఇట్లా మనకి రాళ్ళు గృహలు, ఇట్లా ఆ గృహల్లో కట్టేసేవారు లోపల. అవి కూడా ఇలాగే ఉండేవి, అంటే పైకి గోపురం లాగా, అంటే మోపురం అంటాం కదా, అట్లా గోపురం అంటాం కదా, ఇట్లా గోపురం అనమాట. సో ఈ చెట్ల కింద కట్టడం అనేది ఒక 100 ఏళ్ళు 50 ఏళ్ళు మరి ఎన్నాళ్ళో నడిచింది చెట్ల కింద. ఆ తర్వాత నీడ అయితే ఓకే, చెట్టు కింద సరిపోతుంది, కానీ వర్షం బాగా గట్టిగా పెద్ద వర్షాలు పడినప్పుడు చెట్టు కింద నీళ్ళు అనేది ఆగదు, వచ్చి కొంచెం బురదలాగా అవుతుంది. ఇబ్బంది పడడం అనేది వీళ్ళు గ్రహించి పూర్వీకులు, మన పెద్దవాళ్ళు, మనలాగే మనకి ఎలా అయితే గుడిసెలు ఉన్నాయో, చిన్న చిన్న తాటాకిళ్ళు, లేదంటే రాజ్యాలు, భవనాలు ఎలా ఉండేవో వాటిలో కూడా అలా ఉండాలని చెప్పేసి గోశాల నిర్మించడం స్టార్ట్ చేశారు వాళ్ళ పద్ధతిలో. ఎలా అంటే మరీ రాజ్యాల వరకు మనకు అవసరం లేదు, కానీ మన కలియుగంలో మానవులు చేసిన పద్ధతిలో తాటాకులతో, అంటే వాళ్ళ లెవెల్స్ని బట్టి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పేదవాళ్ళు ఫ్యామిలీ, వీళ్ళు ఎలా అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు, పేదవాళ్ళు తాటాకులు షెడ్లు వేసేవారు అనమాట. తాటాకులతో ఎదురు మన దుబ్బు, లంక గ్రామంలో దొరుకుతుంది, దాన్ని దుబ్బు అంటాము. పొడవుగా ఉంటుంది, చాలా సన్నగా, బాగా ఎండిపోయిన తర్వాత కట్ చేసి దాన్ని కలిపి కట్టేసి, ఇప్పటికీ మాల్దీవ్స్లో హట్స్ ఉంటాయి కదా, మనం టూరిజం వెళ్ళినప్పుడు అలా ఉంటుందన్నమాట, దాన్ని దుబ్బు అంటాము. అది మన ప్రతి పల్లెటూరులో గోదావరి లంక గ్రామంలో దొరుకుతుంది. దాంతో కూడా వీటికి కొట్టాలు వేసేవారు, అంటే దోళ్ళపాకేసేవారు, తాటెగలు షెడ్ వేసేవారు. ఈ 2 కాకుండా ఇంకొంచెం హై లెవెల్లో, ఇంకొంచెం సెక్యూరిటీగా, ఇంకొంచెం మంచిగా వేయాలి అంటే కింద మన తాటి చెట్లని నిలబెట్టేసి దానిపైన రాళ్లతో ఒక సైడు, మరి మొత్తం కాదు, ఒక సైడ్ కట్టి గోడలాగా రాళ్లతోటి, మన డంగు సున్నంతో కానీ మట్టితో కానీ, పైన టేకు కానీ వాళ్ళ కెపాసిటీని బట్టి, లేదంటే తాటి దూలాలు కానీ ఇంకేదైనా విప్ప కానీ వేసి, మట్టి వేసి పెంకులు పేర్చేవారు. మనకి బంగాళ పెంకి, సిల్వర్ పెంకు అంటాం కదా, మట్టితో చేసినవి. ఇవి కూడా 2 ఎకో ఫ్రెండ్లీవే, భూమి నుంచే వస్తాయి, మనిషి తయారు చేసిందే వేసేవారు. అందులో వరుసగా కట్టేసేవారు యానిమల్స్, అది మన ఆవులు, ఎద్దులు, ఇవన్నిటిని, పశువుల్ని కట్టి వాళ్ళు ఎదురుకుండానే ఇల్లు ఉండేది, వాళ్ళు అందులో ఉండేవారు. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ఇవి కలిసి ఉండేవి. పొలాలు కొంచెం దూరంలో ఉండేవి. ఒక్కొక్క ఊరికి, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పద్ధతి, వాళ్ళ పశువులు ఉండే ప్లేసెస్. కొంచెం ముందు ఒక 2-3 ఎకరాలు వీళ్ళది ఉంటుందో, 10 ఎకరాలు, ఇంకో ప్లేస్లో ఇంకో 2 ఎకరాలు ఉంటుంది, వీళ్ళు ఇల్లు ఇక్కడ ఉంటుంది. కానీ చూపుమేరలో వీళ్ళు ఇల్లు కట్టుకుని ఉండేవారు. ఇక్కడేమో పశువులు కొట్టం ఉండేది, ఇక్కడ వీళ్ళు, అక్కడ పొలం. సో ఇప్పేస్తే పొలం వెళ్ళి మేయడము, కొంచెం రీగ్రేజింగ్ చేయడం, మళ్ళీ తీసుకొచ్చి కట్టడం, వీళ్ళతో పాటు నైట్ అంతా దగ్గరుండి చూసుకోవడం. ఎందుకంటే ఎప్పుడైనా ఆవు ప్రెగ్నెంట్ ఉంటే ఎప్పుడు నొప్పులు వస్తాయి, ఎప్పుడు డెలివరీ అవుతుంది, దగ్గర ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. కొన్ని ఆయుర్వేదంలో కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి ఆ టైంలో. వెటర్నరీ డాక్టర్ అయితే వచ్చేవారు కాదు, ఆ తర్వాత పుట్టుకొచ్చారు వీళ్ళందరూ. మనుషులకి ఎలా అయితే ఆయుర్వేదం నాడి పెట్టి వైద్యం చేస్తారో, పశువులకు కూడా వైద్యాలు ఉండేవి. అద్భుతమైన జీవన విధానం ఉండేది, చాలా అద్భుతంగా అనమాట. సో ఆ తర్వాత మనకి ఆ పెంకులు, ఈ తాటాకు షెడ్లు ఇవన్నీ పోయిన తర్వాత నెమ్మదిగా వచ్చేసారు కాంక్రీటు, భయంకరమైన వరస్ట్ చెత్త షెడ్లు. అంటే ఎందుకు పనికిరాని, పనికిమాలని, వాటికి మన ఆవులు ఏవైతే, గోమాత ఏదైతే ఉంటుందో తనకి ఎటువంటి సంబంధం లేని, అసలు వాళ్ళకి ఇష్టం లేని ఒక చెత్త మెటీరియల్తో వీళ్ళ కంఫర్ట్ చూసుకుని, అంటే
ఊరికే తీయక్కర్లేదు, నెయ్యక్కర్లేదు, ఊరికే పెట్టక్కర్లేదు. ఇలా ఇలా వీళ్ళకి నచ్చినట్టుగా వీళ్ళు కంఫర్ట్‌లో వాటిని తీసుకొచ్చేసారు. కాంక్రీట్ బిల్డింగ్‌లు మనం ఎలా అయితే పాత గృహాలను పడగొట్టుకొని కొత్త ఆటిని తీసుకొచ్చామో అట్లా వీళ్ళు వచ్చేసారనమాట. తీసుకొచ్చేసారు. మొత్తం తీసుకొచ్చి వీళ్ళు నచ్చినట్టుగా ఇంక అవి మాట్లాడవు, అడగవు కదా! నాకు ఈ ఇల్లొద్దు, నాకు ఇది బాలేదు అని అడగవు కదా! నోరు లేదు. తీసుకొచ్చేసి వేయడం స్టార్ట్ చేశారు. అసలు జనరల్‌గా గృహం అంటే మనకి ఇల్లు ఎలా ఉండాలంటే మన మన భారతీయ సంప్రదాయ ప్రకారం, మన ధర్మం ప్రకారము గుడి ఎలా ఉంటుంది? గుడి ఇలా ఉంటుంది. అంటే టెంపుల్, మందిరం ఇలా ఉంటుంది. పిరమిడ్స్ ఎలా ఉంటాయి? అవి కూడా ఇలాగే ఉంటాయి. గృహం, మనం ఉండే గృహం గానీ, వాటికి సంబంధించింది కానీ ఏదైనా సరే ఇలా ఉండాలి. ఖచ్చితంగా ఇలా ఉండాలి. ఇలా అసలు ఉండకూడదు. మీకు రేకులతో గానీ, లేదంటే ఇంక దేనితో అయినా సరే మనకంటే ఎకో ఫ్రెండ్లీ కాకుండా అన్‌న్యాచురల్ పద్ధతిలో కాంక్రీట్ జంగల్లు, కాంక్రీట్‌కి సంబంధించి ఏదేసినా కూడా ఇలాగే వేస్తాము. ఇలా వేయలేము, రాదు కూడా. వచ్చినా కూడా ఆ స్లోప్ ఇంత రాదు. ఇంతే వస్తుంది. స్లోప్ ఎప్పుడు కూడా ఎక్కువ ఉండాలనమాట. చాలా ఎక్కువ ఉండాలి. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు, ఎన్నో అద్భుతాలు, ఎంతో పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయన్నమాట ఆ ఉండే నివాస స్థలానికి. ప్రతీదీ కూడా చాలా ఇన్ డెప్త్‌గా ఆలోచించి ఆ పూర్వీకులు, మహర్షులు అంత అద్భుతంగా కట్టేవారు. ఇప్పుడు ఇది ఉంది కదండీ! ఈ బంగారం కోసమే నేను ఇదంతా చెప్పిందనమాట ముందు సబ్జెక్ట్ అంతా. సో, ఈ అద్భుతమైన చెట్టు తాటి చెట్టు దీని పేరు. ఇదంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి దీని దగ్గరే అంటే ఈ ఉండే ప్లేస్‌లోనే మా విలేజు. ఎక్కువ ఉంటాయి. మా ఇంటి చుట్టూ ఒక 10 చెట్లు ఉండేవి. తెలుసు దీని అణువును, అద్భుతాలు, గుణాలు. ప్రతి వీడియోలో దీని టాపిక్ తీసుకొస్తాను. నంది గురించి ఎలా అయితే చెప్తానో అలాగే దీని గురించి కూడా. సో, ఈ అన్నిట్లతో కలగలిపిన పద్ధతే ప్రకృతి వ్యవసాయము. నిజంగా ప్రకృతి వ్యవసాయం చేయాలంటే ఈ మెథడ్స్ అన్నీ ఫాలో అవ్వాలి. అవ్వకపోతే అది ఫుల్ పెడ్జ్డ్ ప్రకృతి వ్యవసాయం అవ్వదు. ఎట్టి పరిస్థితిలో మీరు ఎంత అడ్జస్ట్ అయినా, మీరు ఎంత కాంప్రమైజ్ అయినా సమాజంతో పాటు వెళ్ళిపోవాలి. కుదరట్లేదు కాబట్టి చేయలేకపోతున్నాం. ఎందుకు కుదరదండి? నాకు కుదరలేదు. నేను తీసుకురాలేదు దీన్ని. ఎంత కష్టమైనా మనం తలుసుకుంటే, సంకల్ప బలం గట్టిగా ఉంటే సాధించొచ్చు. అందులో ఏమాత్రం డౌట్ లేదండి. నేను చెప్పేది ఎంతవరకు కరెక్టు అనే దానికోసమే మీకు లైవ్‌లో నేను చేసి చూపించిందే నేను మీకు చెప్తున్నాను. ఈ చెట్ల కోసం కరెక్ట్‌గా నేను ఇలాంటి చెట్లతో పూర్తిగా వాటికి పర్మనెంట్‌గా ఒక ఎకో ఫ్రెండ్లీ షెడ్ అంటే దోళ్ళపాక వేయాలని గత 7 ఏళ్ల నుంచి అనుకుంటున్నాను. రెంట్ పొలాలు, లీజు పొలాలు కూడా వేసేద్దాం అనుకునేదాన్ని. ఎందుకంటే అక్కడైనా ఓ 2, 3 ఇయర్స్ చేస్తామా, బాగుంటే 5 ఇయర్స్ చేస్తాము, లేదంటే 1 ఇయర్‌కి వదిలేస్తాము. ఎలా అయినా సరే అది నా ఆవులు, ఎద్దులు అందులోనే ఉండాలి. కాంక్రీటు, నాకు రేకులు అవి నచ్చవు. ఎందుకు నచ్చవంటే అవి చూడడానికే బాగుంటాయి. చూడడానికి కూడా నాకు తెలిసి ఏం బాగుండవు. మేము కంపేర్ చేసి షెడ్ అయిపోయిన తర్వాత మీకు ఖచ్చితంగా దీన్ని పక్కన పెట్టి పిక్స్ రూపంలో అయినా మీకు నేను చెప్పిస్తాను. మీ చేత తెప్పిస్తాను. ఇదే అద్భుతం అని. అందంలో కూడా, లుక్స్‌లో కూడాని. ఇంకా సేఫ్టీలో, సెక్యూరిటీలో కూడా ఇదే చాలా గొప్పది. ఇంకా ఎండ మీకు ఎక్కువగా వీటిల్ని ఇబ్బంది పెట్టేది మన పశువుల్ని ఆవులు వీటిని ఇబ్బంది పెట్టేది ఎండాకాలం. అంటే విపరీతంగా ఉండేది 3 నెలలు. ఆ 3 నెలలు అవి చల్లగా ఉండాలి. చలికాలంలో పర్వాలేదు. వెచ్చదనం ఆటోమేటిక్‌గా అవి చెట్ల కిందో లేదంటే ఈ షెడ్ కూడా ఇప్పుడు ఈ తాటాకులు బాగా చలికాలంలో వేడిగా ఉంటాయి. వేడిని పుట్టించగలుగుతాయి. చెట్టుతో సహా ఈ భాగంతో సహా వెదురు కర్రలు ఉంటాయి దీని మధ్యలో. అవి కూడా వేడిని పుట్టిస్తాయి. ఎండాకాలంలో విపరీతమైన చలి అంటే మంచిగా అట్మాస్ఫియర్‌కి కరెక్ట్‌గా కండిషను దాన్ని కంట్రోల్ చేస్తూ పర్ఫెక్ట్‌గా మనమైనా, పశువులైనా ఏదైనా సరే చాలా ప్రశాంతంగా, చాలా హాయిగా, కరెక్ట్‌గా, ఆరోగ్యకరంగా, ఇంకా ఆహ్లాదకరంగా, ఇంకా వాటికి మనస్ఫూర్తిగా నచ్చేటట్టుగా ఇందులో మాత్రమే ఉంటాయండి. ఇంక దీనికి వేరే ఆప్షన్ లేదు. వేరే అవకాశం కూడా లేదు. ఇదే వన్ ఆఫ్ ద బెస్ట్ మన కౌ షెడ్డు. సో, ఇది తాడి చెట్టు. దీని పద్ధతి వచ్చేసి అంటే దీని గొప్పతనం వచ్చేసి భూమి లోపల వేరు వ్యవస్థ 30-40 అడుగులు వేరు వ్యవస్థ భూమి లోపలికి చొచ్చుకుపోతుంది అన్ని భాగాల్లోకి. అందుకే దీని కింద బతికున్న తాడి చెట్టు కింద నీళ్ళు ఎప్పుడూ కూడా గలగల పారుతూ ఉంటాయి. మన పూర్వీకులు చేలగట్ల మీద వీటిని కంపల్సరీ గట్లు మధ్యలో కానీ, వారను కానీ, లేదంటే ఊళ్ళు పక్కన కానీ, ఏటుగట్టు పక్కన కానీ ఇవి చెట్లు పెంచేవారు. ఎందుకంటే ఆ నీళ్ళ వ్యవస్థని నిల్వ ఉంచడం కోసం ఇది చాలా శ్రమిస్తుంది. అంటే చాలా ఉపయోగపడుతుంది. భగవంతుడు ఆ సృష్టిలో ఇంత అద్భుతమైన ట్రీ నాకైతే ఒకటే ఉందేమో అనిపిస్తుంది. అది ఇంకా ఉన్నాయి. అంత గొప్ప విషయాలు ఉన్నాయి దీంట్లో. కూడు, గూడు, నీడ ఈ 3 కూడా ఒక చెట్టు ఇస్తుందంటే మీరు నమ్మగలుగుతారా?
అంటే గూడు అంటే చెప్పాను కదా! దీన్ని దూలాలుగా పెట్టడం, పైన వాసాలేయడం, తర్వాత ఆకులేయడం. ఈ ఆకు, ఈ ఇది మధ్యలో కట్టేది నార ఉంటుంది కదా! తాటికమ్మ కట్ చేసిన తర్వాత తాటికమ్మ వచ్చేసి మీకు చాలా పొడవుంటుంది. చెట్టు నుంచి చివరి వరకుని. ఈ మొదలు నుంచి ఈ చివరి వరకు కమ్మ నరికి ఇంత పొడవుని నార తీస్తాం దాన్ని. కింద పెట్టేసి గట్టిగా కొట్టేసి మెత్తగా చేసి దాన్ని కొంచెం కొంచెం మనకి ఎంత కావాలో ఇంత వెడల్పులో నార తీసుకుంటాం. తీసుకుని కట్టేసి నానబెట్టేసి వాటర్‌లో నానితే బలం పెరుగుతుంది దీనికి. ఏదైనా నానితే కుళ్ళిపోయి సిగిపోద్ది. ఇదైతే బలం పెరుగుతది నానితే. ఒక 10 రోజులు, 15 రోజులు ఎన్ని రోజులైనా నానబెట్టండి సిగిపోదు. అంత గొప్ప గుణాలున్న ట్రీ అనమాట ఇది. అదే నారతో దీన్ని కట్టలు కట్టేస్తారనమాట. ఆ పైన ఏసిన కమ్మలకి ఇంకా గెడలకి ఇంకా మనం నేసిన ఆకులకు కూడాని. సో, ప్రతీదీ భూమి నుంచి గొయ్యలు తీసినప్పటి నుంచి ఈ అన్నిట్లి గురించి నేను చూపిస్తూ మాట్లాడాలనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. కొన్ని పనులు అయిపోయిన తర్వాత మనం ఈ సబ్జెక్ట్ చెప్పాల్సొస్తుంది. సో, దీనికి ఈ ప్లేస్ వచ్చేసి మనకి మొత్తం రాళ్ళ ప్లేసు. ఒకటే పలక, ఏకపలక కింద సింగిల్ స్టోన్ ఉందని చెప్పాను కదా! ఇది మైనస్, ప్లస్ 2 ఉన్నాయి దీనికి. ప్లస్ వచ్చేసి ఒక అద్భుతమైన స్ట్రాంగ్‌నెస్ అంటే గ్రిప్ ఉంటుందనమాట. ఈ షెడ్‌కి చాలా మంచి సపోర్ట్ ఉంటుంది. స్ట్రాంగెస్ట్ గ్రిప్ ఉంటుంది. ఈ గ్రిప్పుతో పాటు ఈ రాళ్ళు ఇలా ఉండడం వల్ల బురద అవ్వదు. ఎస్పెషల్లీ వర్షాకాలం మన ఆవులకి ఆటిలకి ఎద్దులకి బురద అవ్వదు. అంటే ఆ సాయిల్ అలాంటిదనమాట. కొంచెం చిన్న చిన్న రెడ్ మట్టితో ఉంటుంది. కొంచెం గరుగ్గా కూడా ఉంటుంది. ఎక్కువగా రాళ్ళు ఉండడం వల్ల బురద అవ్వదు. అవి చాలా హ్యాపీగా ఉంటాయి వర్షాకాలం. వేసవికాలం కూడా అలాగే ఉంటాయి. ఎందుకంటే ఇది పైన తాటాకులతో షెడ్ వచ్చేస్తది కాబట్టి, పాకొస్తది కాబట్టి చాలా హ్యాపీగా ఉంటాయి. సో, అన్ని కాలాలు అవి బావుండాలనే ఉద్దేశం ఉండాలి అంటే ఇట్లాంటి నేలలు సెలెక్ట్ చేసుకోవాలి. అందుకే ఇదంతా రాళ్ళగుట్ట తీసుకున్నప్పుడు నేనేసుకున్న ప్లాను అంత అద్భుతంగా నాకు మైనస్ కాస్త ప్లస్ లాగా ఉపయోగపడిందనమాట. ఈ మధ్య భాగం మనకి షెడ్ కోసం, ఇల్లు కోసం, గడ్డి వాము కోసం, గానుగ కోసం ఇలా సెలెక్ట్ చేసుకున్నాము. ప్లస్ వచ్చేసి ఇది. మైనస్ వచ్చేసి ఎక్కడ తవ్వుదామన్నా రాడొచ్చేస్తుందనమాట. ఆ రాడొచ్చినప్పుడు ఎంత కష్టమవుతుందంటే ఇది జస్ట్ 1 వీక్‌లో ఏసేయొచ్చండి. కానీ కరెక్ట్‌గా నెల 15 రోజులు పట్టింది. ఇప్పటికి దూలాలు పెట్టగలిగాము. ఎందుకు ఇంత లేట్ అయిపోతుందంటే స్ట్రగుల్స్ ప్రతి అణువణువు. అంటే ఈ స్ట్రగుల్ అయ్యే లోపల ఇంకో స్ట్రగుల్ చూపిస్తుంది. అంటే ఇంకో కష్టం చూపిస్తుంది. అయినా మళ్ళీ దాన్ని సొల్యూషన్ చేసుకుంటూ దాన్ని అది కంప్లీట్ చేస్తూ మళ్ళీ నెక్స్ట్ దానికెళ్తున్నాం. మళ్ళీ ఇంకొకటి చూపిస్తుంది. వదలట్లేదు. మొత్తం మీద సాధిస్తున్నాము. సో, ఇది గొయ్యి తీసేటప్పుడు మనకి లెవెల్ చేసుకోవాలి కదా! ఇది లైన్‌గా రావాలి, అది లైన్‌గా రావాలి అది. సో, ఈ లైన్‌లోనే రాడొచ్చిందనుకోండి, అక్కడ గొయ్యి తీయలేకపోవటం, తవ్వి చాలామంది రావడం, మన పనోళ్ళతో పాటు ఇంకా పిలవడం, వాళ్ళేమో సమయానికి దొరకకపోవటం. ఆ గొయ్యి తీసి, ఆ రాడ్ తీసి కరెక్ట్‌గా గొయ్యిని మెజర్‌మెంట్ చేసుకొని, ఆ దూలాన్ని దాంట్లో దింపటం. ఇలాగ మనకింత లేట్ అయిపోయింది. అదే మన ఈ కాంక్రీటు రాడ్స్‌తో ఉంటుంది కదా! ఇనప రాడ్స్ తోటి, మన రేకులతోటి. వాళ్ళైతే మనకు గుత్తకంటే ఇచ్చేస్తాము వాళ్ళకి కాంట్రాక్టు. ఒక 1,60,000, 2,00,000 షెడ్‌ని బట్టి ఉంటుంది. వస్తారు, ఏసేస్తారు, వెళ్ళిపోతారండి. సింపుల్‌గా అయిపోతది. మనీ కూడా అలాగే అయిపోద్ది. దీనికి మనీ తక్కువ అవుతుంది. మాక్సిమం 40,000-50,000లో అద్భుతమైన ఎకో ఫ్రెండ్లీ షెడ్ అయిపోతది. కాకపోతే దీంట్లో ఉండే మైనస్ విపరీతమైన రీసెర్చ్, కష్టపడాలి, సాధించాలి.